ఎందుకు భయం పడతారు తెలుసా? చాలామంది వాళ్ళకి దేవుని మీద విశ్వాసం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవునితో ఫెలోషిప్ లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. కాబట్టి వాళ్ళకి అన్ని భయాలు ఉంటాయి. దేవుణ్ణి విశ్వసించేవారు, దేవునితో సహవాసం చేసేవారికి భయం ఉండదు. భవిష్యత్తు గురించిన, కుటుంబం గురించిన, ఆత్మీయ విషయంలో, ఆర్థిక విషయాల్లో అసలు భయపడరు వాళ్ళు. ఆదాము ఎక్కడంటే భయపడుతున్నాడట. ఎందుకు భయపడుతున్నాడంటే దేవునితో ఫెలోషిప్ కట్ అయిపోయింది. పరిశుద్ధాత్మతో ఫెలోషిప్ ఉండే వాళ్ళ జీవితం వేరు అండి. పరిశుద్ధాత్మతో సహవాసం లేని వారి జీవితాలు వేరు. దేవునితో అనుబంధం, దేవునితో సంబంధం ఉంటే వాళ్ళ జీవితాలు చాలా ప్రభావితంగా ఉంటాయి. భయము అనేది ఎంటర్ అవ్వడానికి, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు కదా, దేవుడు చేస్తాడు కదా, దేవుడు కడతాడు కదా, దేవుడు అట్లా ఉంటుంది. దేవునితో ఫెలోషిప్ లేని వాళ్ళన్నీ కూడా అక్కడ ఇట్లయింది, నాకు ఇట్లయింది, ఇది ఇట్లయితే ఇట్లయితే, అది అట్లయితే, భయాన్ని తెచ్చి లోపల పెట్టుకుంటూ ఉంటారు. అది ఒక్కసారి జీవితం గురించిన భయం, అనేక విషయాల్లో భయం ఎంటర్ అయింది అనుకోండి, మీ పని ఫినిష్. అందుకనే భయము ఎంటర్ అవ్వడానికి, భయపడడానికి, దేవుని మీద భయం కాదు, పరిస్థితులు ఇవన్నీ కూడా భయపడడానికి కారణం ఏంటంటే దేవునితో సహవాసం లేని వారు భయముతో ఉంటారు. ఉద్యోగ విషయంలో భయం, వ్యాపార విషయంలో భయం, కుటుంబ విషయంలో భయం, పెళ్లి విషయంలో అన్ని భయమే. ఎందుకంటే ఎవరితో ఫెలోషిప్ లేదు, మనకి ఎవరితో సహవాసం లేదండి. అందుకే దేవునితో సహవాసం ఉన్న వారికి అట భయము ఉండదట. గట్టిగా చప్పట్లు కొడదాం. మన బైబిల్లో నుండి చక్కటి మాట, ఆదికాండం 3వ అధ్యాయం 12-13. అందుకు ఆదాము, దేవుడు ప్రశ్నిస్తే ఆదాము చెప్తున్న మాట, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, నాతో ఉండడానికి నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎందుకయ్యా ఈ తప్పు చేశావు, ఎందుకు ఈ పొరపాటు చేశావు, ఎందుకు ఈ పాపం చేశావంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీనే చేపించింది. నన్నంటావు ఎందుకయ్యా? నేను కాదయ్యా, ఆమె. వేరే వారి మీద నెపం మోపటం. ఎందుకంటే దేవునితో బంధం కట్ అయిపోయిన వారు, వారి తప్పుని, వారి బలహీనతను వారు ఒప్పుకోరు, వారి జీవితాన్ని వారు దిద్దుకోరు, వారి హృదయాన్ని సరి చేసుకోరు, వారి అంతరంగ జీవితాన్ని పరిశుద్ధపరచుకోరు. ఎవరైనా ఏదైనా అంటే రివర్స్ అవుతారు. దేవుని మీద రివర్స్ అవుతారు, సంఘం మీద రివర్స్ అవుతారు, సేవకుల మీద రివర్స్ అవుతారు. ఎందుకు ఇలా చేసావంటే దిద్దుకోరు. ఎందుకంటే వారి దిద్దుకోకపోవటానికి కారణం ఏంటంటే దేవునితో వారికి ఉన్న బంధం ఎప్పుడో కట్ అయిపోయింది. సహవాసం కట్ అయిన వారు, ఇప్పుడు ఆదాము ఉన్నాడండి, ఆదాముకి దేవునికి ఏం కట్ అయిపోయింది చెప్పండి అమ్మా? చల్లబుట్ట రోజు సహవాసం చేసి ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడైతే సహవాసం కట్ అయిపోయిందో పాపము, భయం అన్నీ ఎంటర్ అయిపోయాయి. పోనీ అంతటితో ఆగిపోయాడా? ఏంటి ఆదామా ఎందుకు చేసావయ్యా ఈ పని అంటే, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వల్లనే నేను చేశా. మనం ఏమంటాం? నేను చేయలే, నా భార్య చేసింది. నేను చేయలే, నా భర్త చేశాడు. నేనెందుకు? నేను చేయలే, ఆమె చేయబట్టే నేను ఈ పరిచర్య మానేశా, అతడు చేయబట్టే మానేశా, ఆమె మాట్లాడినందుకే నేను ఎందుకు లేని పక్కకి వెళ్ళిపోయా. అరే ఎంత పిచ్చితనం నీది! నువ్వు దేవునితో సావాసం కట్ అయిపోయిందని అక్కడే అర్థమైపోద్ది. నేను ఒకరోజు మొన్న మా స్టాఫ్తో మాట్లాడుతున్నా, అరే నువ్వు ఎందుకమ్మా దేవుని సన్నిధిలో ఎందుకురా ఇలా చేస్తున్నావంటే, వాడు నన్ను అట్లా అన్నందుకు నేను అప్పటి నుంచి మానేసా ఇది అంటాను. అయ్యో అలాంటి నువ్వు మానేస్తావు. నీకు దేవునితో రిలేషన్ ఉంటే, నీకు దేవునితో బంధం ఉంటే, ఇప్పుడు ఆదాం ఏమనాలా? నేనే తప్పు చేశాను అయ్యా అనాలా? దేవునితో బంధం ఉంటే ఏమనాలండి? ఇగో మీరు చేయబట్టే నేను ఇట్లా చేస్తున్నా. కొంతమంది పక్కనున్న వాళ్ళతో నసబెడతారు, వాళ్ళని వారు దిద్దుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే వాళ్ళకి సహవాసం లేదు. నేను చేయబట్టి అనరు, మనం చేయబట్టి, లేకుంటే మీరు చేయబట్టే, లేకపోతే నువ్వు చేయబట్టే, ఎప్పుడు కూడా మనిషి దేవుని సన్నిధిలో అనుకోవాలా, నేనే ప్రభు కారణం అనాలా.
దేనికైనా కాజు నేను, వేరే వాళ్ళ మీద నెపం వేయద్దు. సహవాసము దేవునితో లేని వారు నెపములు మోపుతారట. అందరు చెప్పండి, సహవాసము దేవునితో లేని వారు ఎవరి మీద మోపుతారండి నెపములు? బిగ్గరగా చెప్పాలి. ఎవరి మీద మోపుతారు? చేతులు చెప్పండి. ఎవరి మీద? సింపుల్గా దేవుని మీద వేసేస్తారు, సింపుల్గా పడేస్తారు. అక్కడ దేవుని మీద వేస్తారు, లేకుంటే మనుషుల మీద, పక్కన ఉన్న వారి మీద. వాళ్ళు చేయబట్టే చేసిన, వాళ్ళు అన్నందుకు నేను అన్నా, వీళ్ళు చెప్పినందుకు నేను చేసిన, వీళ్ళు చేయాలి కాబట్టి చేసిన. అరే ఎందుకు నువ్వు చేసావంటే, నేను మంచోడిని, వాళ్ళు చేయబట్టే నేను ఇంత తప్పు చేశా, నేను మంచోడిని. సెల్ఫ్ ఇది ఉంటుంది వాళ్ళకి. నువ్వు దేవునితో బంధం కట్ అయిపోతే నీకు ఎదుటి వ్యక్తి లోపమును బట్టే నేను ఇది చేశాను అనుకుంటావు, కానీ నిజంగా నేను చెయ్యబట్టి ఇది జరిగిందని దిద్దుబాట్లేదు నీకు. ఎంతమంది ఈరోజు సర్దుకుంటున్నారండి, దిద్దుకోవట్లేదు. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందబోతున్నారట. అట్టివారు సచ్చిన ఒప్పుకోరు వీళ్ళు. మా ఆయన నన్ను ఇట్లా అనబట్టే నేను ఇట్లా చేశా, మా ఆవిడ చేయబట్టి నేను ఇట్లా చేశా. అగో నా తోటి విశ్వాసి నన్ను అన్నందుకే. నేను మొన్న ఒక విశ్వాసతో మాట్లాడుతున్నారు, ఎందుకు మానేసావమ్మా అంటే, ఆమె చేయబట్టి నాకు రాబుద్ది కాల, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నేనెందుకు చేస్తాను. అరే కొట్లాటలు, గొడవలు, చికాకులు, ఈ సూచనలు ఏంటో తెలుసా? ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అంటే, ఒక చికాకు జరుగుతుందంటే, ఒక వ్యర్థమైనది జరుగుతుందంటే కారణం ఏంటి అంటే, అక్కడ దేవునితో వ్యక్తిగత బంధము లేదు. ఎవరన్నంటే కౌంటర్ ఇయటం, ఎవరన్నా ఏదైనా అన్నారనుకోండి, వెంటనే నేను అలాంటి వ్యక్తిని కాను, అవసరమే లేదు మనకు. ఎందుకు ఆదామా ఈ పని చేసావని అడిగినప్పుడు, బుద్ధి తక్కువైందయ్యా, గడ్డి తిని చేశాను, నేను అసలు నాకు నువ్వు చెప్పినా నేను వినలేదంటే అయిపోయేది. లేదు లేదు, నువ్వు ఇచ్చావు చూసావా, నువ్వు ఇచ్చిన అవ్వ ద్వారానే జరిగిందట. మళ్ళీ దేవుని మీద పెడుతున్నాడు చూడు, నువ్వు ఎవరిని ఇచ్చావో వాళ్ళని బట్టే. అప్పుడు మా దగ్గర మా విశ్వాసులు కొంటారు, నీగో ఆ పక్కన ఆమెను బట్టి మమ్మీ, అరే నేనేదో మీరు కలిసి ఉండాలని వేసి మంచిగా చేసుకోమంటుంటే, ఆమె చేయబట్టే, ఆయన చేయబట్టే. వాళ్ళ సెల్ఫ్ వాళ్ళకు ఉంటుంది, నీకేముండాలా? నువ్వు దేవునితో ఉన్న వ్యక్తివైతే. ఈ రోజుల్లో మనుషులు ఒకరి మీద ఒకరు నెపములు, నేరాలు మోపుకుంటూ ఉంటారు. ఏమి లేకపోతే దేవునితో చెప్పండి అమ్మా, అందరు చేయదు చెప్పండి. ఏం లేకపోతే, సహవాసం లేకపోతే తప్పు చేయడం, దాన్ని బట్టి భయము, అనేక రకాల భయాలు. అట్లాంటప్పుడు ప్రభువు మనల్ని ప్రశ్నించిన, ప్రభువు మనల్ని దర్శించిన, ప్రభువు మనతో మాట్లాడుతుంటే, ఈ వాక్యం ఇప్పుడు ఎవరైనా దైవజనులు పోయి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, దేవుని వాక్యం వస్తుంది, తప్పు గుచ్చుతూ ఉంది, నన్నే వాక్యం చెప్తున్నారు, ఇక ఈ చర్చికి రా, నేను ఎక్కడికైనా పోతా. ఇట్లా మిస్అండర్స్టాండింగ్, నెగిటివ్ స్పిరిట్, అపార్థం చేసుకోవడం, ఇవన్నీ సహవాసం కోల్పోయిన వారి జీవితాల్లో జరుగుతాయి. నువ్వు మొదటి ప్రేమ, ఆ ఫెలోషిప్ దేవునితో కోల్పోయినప్పుడు నీకు ఎవరిని చూసినా నెగిటివే అనిపిస్తుంది. రెండోది, నీ జీవితంలో ఏదైనా డౌన్ఫాల్ అయినా ఏదైనా కానీ నిన్ను నువ్వు దిద్దుకోగాని, వాళ్ళు చేయబట్టే, వీళ్ళు చేయబట్టే, వాళ్ళు చేయబట్టే, వీళ్ళు చేయబట్టే, వాళ్ళు చేయబట్టే, వీళ్ళు చేయబట్టే, వాళ్ళు చేయబట్టే నేను తాగా, వాళ్ళు చేయబట్టే నేను తప్పు చేశా, వాళ్ళు చేయబట్టే నేను చర్చికి మానేసా, వాళ్ళు చేయబట్టే నేను ప్రేయర్ టవర్ మానేసా, వాళ్ళు చేయబట్టే మినిస్ట్రీ మానేసా, వాళ్ళు చేయబట్టే నువ్వు వచ్చింది ప్రభు రక్షణలోకి. వాళ్ళ నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చింది, వాళ్ళని బట్టే నువ్వు దేవుని సేవకుని ప్రేమించేది, వాళ్ళ నామాన్ని బట్టే నువ్వు బ్రతికేది. సైతాను పక్కలను బాగా వాడుకుంటుంది, నిన్ను కూడా వాడుకుంటుంది, వాళ్ళని వాడుకుంటుంది, నిన్ను వాడుకుంటుంది. ఎందుకంటే నువ్వు వాడుకోవడానికి అవకాశం ఇచ్చావు అపవాదికి. నువ్వు దేవునితో సహవాసం చేస్తే వెంటనే రియాక్ట్ అవుతావు. అవును కదా, నేను ఎక్కడో తప్పు చేస్తుంటా, నేను ఎక్కడో పొరపాటు చేస్తుంటా, నేను ఎక్కడో దేవునికి దూరమై ఉంటాను, ఎక్కడో ఇది జరగడానికి కారణం నేను దేవుణ్ణి కాదన్నాను, దేవునికి దూరం అయ్యాను, దేవుని సంధికి దూరంగా వెళ్ళిపోయా, ఏదో పొరపాటు చేశా, దేవా నన్ను క్షమించు అని దిద్దుబాటు వేరు, నెపములు మోపటం వేరు. అందుకని దేవునికి ఇష్టం ఉండదండి. ఆదామా ఎందుకు చేసావు అన్నప్పుడు ఎస్ అనాలా,
నువ్వు ఇచ్చిన అవ్వని బట్టే నేను ఇది చేశా అంటున్నాడు మనోడు. మనం అనమా? మీరు అనరా? చెప్పండి, అంటారా అనరా? చెప్పాలి చేయి పైకెత్తి. తల్లిదండ్రులు మీ నాన్న చేయబట్టే, భర్త అంటాడు మీ అమ్మ చేయబట్టే, పిల్లలు అంటారు అసలు నువ్వు చేయబట్టే. అందరంతే, ఒకరి మీద ఒకరు చేయొచ్చా? ఇది ఎవరు చేస్తారు? మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు చేస్తారట ఇది? దేవునితో సహవాసం కోల్పోయిన వారు నేరములు నెపములు మోపుకుంటారు. ఏం మోపుకుంటారంటే నేరాలు నెపాలు. కానీ ఇక్కడ మనం చూస్తే ఏం రాయబడి ఉందండి? ఆదాముతో అడిగితేనేమో నువ్వు తెచ్చిన అవ్వ ద్వారా ఈ తప్పు చేశా. సరే అని అవ్వని అడిగితే ఏమంటుంది? సర్పము నన్ను మోసపుచ్చిన. అయ్యా నేను కదా చేసింది, సర్పము నన్ను మోసపుచ్చింది. వీళ్ళిద్దరు చూసారా? సర్పం మాట ఎవరు విన్నారు? అవ్వ విన్నది. అవ్వ మాట ఎవరు విన్నారు? ఆదాం విన్నాడు. అయ్య విన్నాడు, అవ్వ విన్నది, సర్పం చెప్పింది. ఈయనేమంటున్నాడు? నువ్వు ఇచ్చిన అవ్వనే అన్నాడు. సరే అయిపోయింది. యేసయ్య దేవాతి దేవుడు వెళ్ళి ఏంటవ్వా ఇంత పని చేసావంటే, అయ్యా బుద్ధి గడ్డి తిని తప్పు పని చేశాను అనలే. అగో నువ్వు ఇక్కడ పెట్టిన ఈ సర్పము నన్ను మోసపుచ్చి. వాళ్ళు మోసం చేస్తే నువ్వు మోసపోతావా? కొంతమంది బలి చెప్తారండి, నేను మోసపోయాను వాళ్ళు ఇట్లా చేశారండి. అరే మోసపోవటానికి నువ్వు దానికి యాక్సెప్ట్ చేస్తేనే కదా మోసపోయేది. నువ్వు స్టెప్ వేస్తేనే కదా. సర్పం వచ్చి చెప్పింది, అవ్వేమనాలా? నోర్మి అనాలి. లేదు ఏంటో చూద్దామని పోయి చెప్పిన దానికి చెవులు విని, కొంతమంది దురద చెవులు ఉంటాయి, అందరు చెప్పుడు మాటలు వింటారు. అక్కడ మాటలు, ఇక్కడ మాటలు, ఆ మాటలు, ఈ మాటలు అన్నీ ఇందులోకి పోతూ ఉంటాయి. వింటారు. విన్న వాళ్ళకి వినుట వలన ఏం కలిగిద్దండి? విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తు మాట అయితే. మరి ముసలమ్మ ముచ్చట్లు వింటే నీ ఆత్మీయ జీవితం పతనమేనా? అయిపోయిందేనా? అయిపోయింది. కాదక్క ఇట్లా జరిగిందట. అవునా? కూర్చున్న దగ్గర నుంచి ముచ్చట్లాడి ఆడి 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 అన్నీ మాట్లాడి దేవుణ్ణి పక్కకు పెట్టి సహవాసం వదులుకొని పిచ్చి మాటలు మాట్లాడి ఆత్మీయ జీవితం పోగొట్టుకొని ప్రేమను పోగొట్టుకునే కుటుంబాలు ఎంతమంది లేరు? స్త్రీలు ఎంతమంది లేరు? అదొక ఫ్యాషన్ అనుకుంటున్నారేమో మీరు వినడం, మాట్లాడడం. వీళ్ళందరూ ఎవరంటే దేవునితో బంధము లేనివారు. గట్టిగా చెప్పండి చేయి పైకెత్తి. ఎవరండి? ఎందుకమ్మా నిన్ను నువ్వు అనుకోరాదు, నేనే చక్కగలేను, నా బ్రతికే సరిలేదు, నేనే మంచి వ్యక్తిని అనుకోరు వీళ్ళు. ఎంతసేపు పక్కన వాళ్ళు నూరుకు తింటాం. కొంతమందికి అదొక హ్యాబిట్. నువ్వు చేయబట్టి ఎట్లా అయింది, నేను చేయబట్టినట్లు కాలేదు, నేనైతే ఇట్లా చేసేవాడిని, నువ్వే ఇట్లా చేసావు, నేనే అట్లా చేయలా. బాబా నస. మనశ్శాంతిగా కొన్నిసార్లు నేను కూడా నసలు విని నాకు పిచ్చి కోపం వస్తూ ఉంటుంది. నాకైతే దేవుని సందులో ఒకటే అనుకుంటానండి, ఏది మిస్టేక్, ఏది డిస్టర్బెన్స్ జరిగినా ఎవరో కారణం ఎందుకయ్యా? మా జీవితాల్లో మేమే. ఎందుకు కారణం? దేవుని సందులో ఒప్పుకుంటే ఆయన కనికర స్వరూపుడు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన కనికర స్వరూపుడు, ఆయన కృపామయుడు. ఆయన చెయ్యిట్లు ఎత్తాడు అనుకోండి, అయ్యా నన్ను క్షమించంటే చెంపగలు కొడతాడా? లేదు, ఇది చెయ్యటానికే కారణం నేనే, నన్ను క్షమించంటే వెంటనే దేవుడు కుటుంబమైన తండ్రి అయినా తల్లి అయినా ఎంత ఆయన మహాదీర్ఘశాంతము మహా కనికరము కలిగిన వాడు. ఆయన కనికరమును మన పట్ట చూపుతాడట.